నమస్కారం. తీర్థయాత్రకి స్వాగతం. తెలుగునాట సుప్రసిద్ధ శివ మహాక్షేత్రాలలో ఒకటి కీసరగుట్ట. ఈ దివ్య క్షేత్రంలో పరమేశ్వరుడు 101 శివలింగాల రూపంలో దర్శనమిచ్చే అపూర్వ క్షేత్రం. సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగం ఇదే గుట్టపై ఉండటం పరమ విశేషం. అందుకే ఇక్కడి శివుణ్ణి రామలింగేశ్వర అంటారు. భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పశ్చిమాభిముఖంగా వెలసిన ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చిస్తే సంతాన ప్రాప్తి, సంతాన వృద్ధి ఒక వరంలా లభిస్తుందని ఇక్కడి భక్తుల పరమ విశ్వాసం. నిండైన పానవట్టం, పంచలోహ కవచయుక్తంగా ఉన్న పానవట్టంపై గుండ్రటి శివలింగం పసుపు, చందనం, కుంకుమ లేపనాలు అలదుకుని బహు అందంగా ఉంటుంది. ఈ గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు నల్లని శిలారూపుడై ఉంటాడు. శివదర్శనానికి నంది అనుమతితో పాటు ద్వారపాలకుల వలె ఉన్న శృంగి భృంగిల అనుమతి కూడా తీసుకున్న భక్తులు ఆ నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను దర్శించుకుంటారు. శివభృత్యుడైన నందీశ్వరుడు కూడా ఈ ఆలయ ఆవరణలో వివిధ రాతినందుల రూపంలో బహునందులుగా శిల్పీకృతమై ఉంటాడు. గర్భాలయ రామలింగేశ్వరానికి ఎదురుగా నంది రజతలోహంతో, బయట ఉన్న ముఖమంటపంలో రాతి శిల్పిత నందిగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. భక్తజనం ఎంతో నిష్టగా ఆ రామలింగేశ్వర లింగానికి, నందులకు పూజాధికాలు నిర్వహించుకుని ధన్యత నొందుతారు. ఈ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి వారిని ఇలా పశ్చిమాభిముఖంగా దర్శనం పొందటం తమ భాగ్యమని ఎంతో విశేషంగా భక్తులు చెబుతారు. ఇదే ఆలయం మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ శివదర్శనానికి పోటెత్తిన జనసంద్రంతో కిటకిటలాడిపోతుంది. కార్తీక మాస దీపారాధనలకు తెలంగాణ అంతటికీ విశేషమైన ఆలయంగా ఈ ఆలయాన్నే చెబుతారు. ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న దివ్యక్షేత్రం ఇది. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. తానీషా దర్బారులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు కూడా ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించారట. ఎంతో ప్రకృతి సౌందర్యం, మరెంతో పౌరాణిక చారిత్రక విశేషాలున్న కీసరగుట్ట ఆలయ ఆవరణను దర్శించుకుందాం. అక్కడ ఉన్న ఎన్నో అంశాలను స్వయంగా చూద్దాం. హైదరాబాద్ మహానగరానికి కొద్ది దూరంలో ఉన్న కీసరగుట్ట ఎంతో పురాణ ప్రశస్తి చెందినది. అంతకుమించి ఎంతో చరిత్రాత్మకమైనది. తమ వనవిహారంలో భాగంగా ఈ ప్రాంతానికి ఆంజనేయునితో సహా వచ్చిన సీత, శ్రీరాముల వారికి ఈ ప్రాంతం నచ్చి ఇక్కడే విడిది చేశారట. ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారట. మునీశ్వరులు ఓ ముహూర్తం నిశ్చయించగా ఆ ముహూర్త సమయంలోపుగా కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాలని ఆంజనేయునికి చెప్పారు శ్రీరాముల వారు. ఆంజనేయస్వామి ముహూర్త సమయం లోపల రాలేకపోవడంతో శ్రీరాముల వారి ప్రార్థనతో ప్రత్యక్షమైన శివుని లింగరూపాన్ని ప్రతిష్ఠింపచేశారు. అదే నేడు మనం దర్శించుకుంటున్న కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయ మూల విరాట్ అని ఇక్కడి అయ్యవార్లు వివరిస్తున్నారు. రామప్రతిష్ఠ అయిన తరువాత కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చిన ఆంజనేయస్వామి తన శ్రమ అంతా వృధా అయిందని ఆక్రోశంతో తన తోకతో ఆ శివలింగాన్ని గిరవాటేశారట. అది 101 లింగాలుగా వేర్వేరు చోట్ల ఇదే గుట్టపై పడి ప్రతిష్ఠితమైపోయిందట. రాములవారు అనునయించి, నీ శ్రమ వృధా కాదు ఆంజనేయ, నీ ప్రతిష్ఠిత 101 శివలింగాలతో ఈ గుట్ట కేసరి గుట్టగా వెలుగొందుతుంది అని వరమిచ్చారట. ఆనాటి నుండి కేసరిగుట్టగా నేటి కీసరగుట్టగా విరాజిల్లుతోంది. అదిగో అవే ఆంజనేయ వాలంతో విసరగా 101 శివలింగాలుగా గుట్టంతా ప్రతిష్ఠితమైన శివలింగాలలో కొన్ని శివలింగాలు నేటికీ కనిపిస్తున్నాయి. రామలింగేశ్వర స్వామి మూల విరాట్టున్న గర్భాలయానికి ఎడమవైపున ఉన్న ఈ మందిరంలోని మారుతి కాశీ విశ్వేశ్వరాలయంలోని శివలింగం కాశీ నుంచి ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన 101 శివలింగాలలో ఒకటి. ఈ పౌరాణిక విశేషంతో ఈ గుట్ట ఎంతో మహిమాన్వితమై విలసిల్లుతోంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుకుండినులు నైజాం నవాబు పాలనలో తానీషాకు మంత్రివర్యులైన అక్కన్న మాదన్నలు ఇక్కడికి వచ్చి రామలింగేశ్వరుని అర్చించుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివక్షేత్రంగా ఉన్న ఈ దివ్యాలయాన్ని హరిహర క్షేత్రంగా చేయదలచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి పెద్దలు చెబుతున్నారు. ఆ తరువాతి కాలంలో అనేక మంది భక్తులు, దాతల సహకారంతో ఈ ఆలయం ఇలా అభివృద్ధి అయ్యింది. ఈ గుట్టకు సాక్షాత్తు ఆంజనేయుని వల్ల ఇన్ని శివలింగాల స్వయంభూ క్షేత్రమయ్యిందని, దీనిని కేసరిగుట్టగా అన్నదానికి నిదర్శనంగా ఓ భారీ ఆంజనేయస్వామి నమస్కార ముద్రతో దాసాంజనేయ ప్రతిమ వర్ణరంజితంగా ఇక్కడ సుప్రతిష్ఠితమై ఉంది.
ప్రధాన రహదారికి ప్రక్కనే ఓ చక్కటి స్వాగత ద్వారం తీర్థయాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. దాన్ని దాటి మెట్ల వంటి మార్గంలో గుట్టపైకి ఎక్కుతూ ప్రాంగణంలోకి వస్తారు. సప్త ఋషులకు సంకేతంగా 7 కలశాలతో పంచాక్షరి మంత్రమైన నమశివాయకు ప్రతిరూపంగా 5 అంతస్తులతో ఓ భవ్య రాజగోపురం ఈ దేవాలయ రాజసాన్ని వ్యక్తం చేస్తూ ధీర గంభీరంగా ఉంటుంది. తెల్లటి ఛాయలో ఆకాశ మేఘమాలికలతో పోటీ పడుతున్నట్లుగా అనేక గోపురాలు, విమాన శిఖరాలు, ధ్వజస్తంభాలు నయన మనోహరంగా సందర్శకులకు కనువిందు చేస్తాయి. ప్రధాన మందిరమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారు కొలువైన ఆలయంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మారుతి కాశీ విశ్వేశ్వరాలయం, నాగదేవతా మందిరం, శివ పంచాయతన మందిరం, భవానీమాత, విఘ్నేశ్వరుల ఉపాలయాలుంటాయి. ఆలయానికి ఈశాన్య భాగాన వాస్తుయుక్తంగా చక్కటి కోనేరు ఒకటి పుష్కలమైన నీటితో ఉంటుంది. ఇలా పురాతన అధునాతన నిర్మాణాల సమాహారంతో నిత్య భక్తజన సందోహంతో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. విష్ణువు అలంకార ప్రియుడంటారు. మరి శివుడు అభిషేక ప్రియుడు. శివో అభిషేక ప్రియ అని పురాణాల్లో కూడా ఉంది. పంచామృతాలే అక్కర్లేదు. కాస్త జలం శివలింగంపై పోసి హరహర మహాదేవ అని ఆర్తిగా పిలిస్తే చాలు, వచ్చి ఆదుకుంటాడు. నిశ్చల భక్తితో తలిస్తే అనుగ్రహిస్తాడు ఆ బోలా శంకరుడు. అందుకే ఆయన భక్త సులభుడు. ఆ శంకరయ్య రామలింగేశ్వరునిగా అందుకునే సేవలను కనులారా చూసి మనసారా అర్చిద్దాం. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంతయ్యవ్వాడు పారవైచున్ కామధేనువు వానింట పసర మల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవాని ఇంట దేవతల గోవు కామధేనువు కాడి పశువు మాదిరిగా ఉంటుందట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట. అంతటి విశేష ఫలదాయకమైన శివలింగాభిషేకాలకు భక్తులే తమ వెంట తెచ్చుకున్న నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర వంటి పంచామృత ద్రవ్యాలు, ఫలరసాలు, పసుపు, కుంకుమ కలిపిన జలాలతో తమ తమ గోత్ర వంశనామాలతో చేయించుకుంటారు. పైన పైకప్పు నుంచి వేలాడుతున్న ఆకాశ గంగా పాత్ర నుంచి నిత్య జలాభిషేకం ఎలాగూ జరుగుతూనే ఉంటుంది. స్వయంభూ రామలింగేశ్వరునికి జల క్షీరాది పంచామృత అభిషేకాలను ఎంతో భక్తి తత్పరతతో చేస్తారు. ఎంతమంది భక్తులు ఎన్నిసార్లు చెంబుల కొలది అభిషేకాన్ని చేసినా తనివి తీరనంత అభిషేకానంద భరితుడై ఉంటాడీ కీసరగుట్ట క్షేత్ర రామలింగేశ్వర మహాదేవుడు. శివునికి ఇష్టమని బిల్వపత్రాన్ని, ఎర్రని మందార పుష్పాల్ని సమర్పిస్తారు. నమశివాయ అని నమస్కృతులు చెల్లిస్తారు. ఈ గర్భాలయానికి ముందున్న ముఖమంటపం ఎంతో విశాలంగా వ్యాళ జంతువులే భారవాహులై మోస్తున్నట్లున్న పైకప్పుతో వర్ణరంజితమైన నక్షీల వంటి లతాయుక్త స్తంభాకృతులతో ప్రాకార మంటపాలలో వివిధ దేవతా విగ్రహాలతో శైవ మహాక్షేత్రాలలోని ప్రాంగణం వలె పరమ శోభాయమానంగా ఉంటుంది. ఈ శివలింగార్చనతో పాటు ఈ ఆలయం వెలసిన కీసరగుట్టంతా ఉన్న 101 శివలింగాకృతులకు అభిషేకాది అర్చనలు భక్తులు, పూజారులు, శివమాలాధారులు చేస్తూనే ఉంటారు. ఈ కీసరగుట్ట దేవస్థానం శివ పంచాయతన ఆలయమని కూడా అంటారు. ఇక్కడ ఏ 5 దేవతలు పంచాయతన దేవుళ్లుగా పూజలందుకుంటున్నారో చూద్దాం. ప్రధాన దేవాలయ మూల విరాట్టుకి అర్చనాభిషేకాది క్రతువులు పూర్తయ్యాక భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఉపాలయ మందిరాల దర్శనం కూడా చేసుకుంటారు. అయ్యవారిని సందర్శించి అమ్మవారిని కూడా సందర్శించకుండా ఉంటారా? ఇదే కోవెలలో అమ్మవారు భవానీమాతగా కొలువై ఉంది. అర్ధనారీశ్వరుని అర్థాంగి. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆది పరాశక్తియే సతీదేవిగా పార్వతిగా అవతరించిందని పురాణ గాథలు వివరిస్తున్నాయి. పార్వతీదేవి ఎత్తిన అవతారం దుర్గాదేవి. ఆ దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఆమె మరో నామమే భవానీమాత. శ్రీరామలింగేశ్వరుని దేవాలయంలోని ఉపమందిరంలో శక్తిమాత భవానీ చతుర్భుజాలతో కొలువుతీరి ఉంది. ఆయమ్మ దుష్ట శిక్షణకై ఆయుధాలను, శిష్టజన రక్షణకై అభయవరద హస్తముద్రలతో అనుగ్రహ దేవతగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. కిరీటధారి అయి కర్ణాభరణాలు, నాసికాభరణంతో పసుపు అలదిన ముఖారవిందంతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆయమ్మ పట్టుపుట్టాలతో ఎంతో సౌందర్యంగా కనిపిస్తూ భక్తులకు మోదాన్ని కలిగిస్తుంది. పార్వతీదేవి మరో అవతారికైన మహాకాళి దుర్గ, ముగ్గురమ్మలలో ఒకామెగా విద్యాప్రదాయిని సరస్వతీదేవిల విగ్రహాకృతులు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఆమె చింతనే ఆమె తనయుడైన వినాయకుడు కూడా ఒక ఉపమందిర దేవునిగా అలరారుతున్నాడు. నునుపైన రాతి విగ్రహ రూపుడైన లంబోదరునిగా దర్శనమిస్తున్నాడు. వినాయక దర్శనం అర్చనం అయిన పిమ్మట శివ పంచాయతన మందిరానికి వెళ్లి అక్కడ ప్రతిష్ఠితమైన శివుడు,
అంబిక, ఆదిత్యుడు, గణపతి, విష్ణుమూర్తి ఈ 5 దేవుళ్ల పంచాయతన దైవారాధన చేసుకుంటారు భక్తులు. గర్భాలయానికి ఎడమవైపున కాశీ విశ్వేశ్వరస్వామి వారి మరో మందిరం ఉంటుంది. ఇందులోని శివలింగం శ్రీరాముని ఆదేశంతో కాశీ నుంచి తీసుకువచ్చిన 101 శివలింగాలలో ఒకటి కావటం చేత ఈ శివుడు మారుతి కాశీ విశ్వేశ్వరుడు అని పేరుగాంచాడు. ఆ కాశీ విశ్వేశ్వరునికి కూడా అభిషేకాది అర్చనలు భక్తులు ఎంతో భక్తిగా చేస్తారు. ఆ పక్కనే ఉన్న నాగదేవతా మందిరానికి వెళతారు. ఒక వల్మీకం వంటి శిల్పాకృతియే విమాన శిఖరంగా అమరిన ఈ మందిరంలో జంటనాగ ఏకరాతి ప్రతిమలు, పంచపడగల నాగేంద్రస్వామి ప్రతిమ, నాగదేవత ప్రతిమ ఉంటాయి. భక్తుల పూజలందుకుంటూ ఉంటాయి. భక్తులు తమకు ప్రాప్తించిన నాగదోషాదులను నివారించే పూజలు ఇక్కడ నిర్వహించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ దేవతల ఉపమందిరాలను దర్శించుకుందాం. అయ్యవారిని సందర్శించి అమ్మవారిని కూడా దర్శించకుండా ఉంటారా? ఇదే కోవెలలో అమ్మవారు భవానీ మాతగా కొలువై ఉంది. ఆ విశేషాలు ఇప్పుడు తిలకిద్దాం. ఇదే ఆవరణలో అక్కన్న మాదన్నలచే ప్రతిష్ఠితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాటుతో వెలుగులేనుతున్న ఉపమందిరమిది. మకరధ్వజుని తోరణం కింద శంఖచక్రయుతంగా నారసింహుడు తేజో విరాజితమై ఉంటాడు. స్వామివారి వామ అంకంపై విష్ణుసతి లక్ష్మీదేవి కూడా ఉండడంచే ఈ స్వామి లక్ష్మీ నారసింహస్వామిగా భక్తులచే కొలుపులందుకుంటున్నాడు. ఈ శివలింగేశ్వరుడు శ్రీరామ ప్రతిష్ఠితుడై రామలింగేశ్వరుడు అనిపించుకున్నాడు కదా. అందుకేనేమో ఈ మందిర ఆవరణలో తన సతి సీతాదేవి, అనుంగు సహోదరుడు లక్ష్మణుడు, తన బంటు ఆంజనేయ సహితంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిగా చూడచక్కని విగ్రహ సముదాయం ఈ ఉపమందిరంలో భక్తుల సందర్శనార్థమై ఉంది. శ్రీ మహావిష్ణువుకి నిత్యాన్నపాయనిగా ఉండే లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవిగా ఇదే ఆవరణలో ఉన్న ఉపమందిరంలో విలసిల్లుతోంది. పసుపు అలదిన నిండైన ముత్తైదువ ముఖఛాయతో ఆ తల్లి దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. రామభక్తుడు అతులిత బలశాలిగా మేరు పర్వత దేహునిగా ఆంజనేయస్వామి భారీ విగ్రహ రూపాన ఉన్న చెంతనే ఉన్న సింధూరవర్ణ ఉపమందిరంలో చిరు ఆంజనేయ ప్రతిమ భక్తజన నీరాజనాలు అందుకుంటూ ఉంటోంది. ఇంతమంది శైవ వైష్ణవ దేవదేవుళ్ల దర్శన భాగ్యం, వారిని అర్చించి తరించే అదృష్టం కలిగించిన కీసరగుట్ట క్షేత్ర తీర్థయాత్రానుభవం జన్మ జన్మలకు గుర్తుండిపోయే ఆధ్యాత్మిక ఫలదాయకం. శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం జీవితాంతం శాశ్వత జ్ఞప్తిగా ఉండిపోవాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం. నమః పార్వతీపతయే నమః. ఓం నమో నారాయణాయ. కేసరి నందనుడి పేరిట విరాజిల్లుతున్న కీసర గుట్టపై వెలసిన శ్రీ రామలింగేశ్వర దర్శనం సకల శుభకరం. ఆశ్రిత జన రక్షకుడిగా, ఆదిదేవుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.